లగచర్ల రైతు హేర్యా నాయక్ పట్ల సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలు అధికారులు దారుణంగా వ్యవహరించారు. గుండెపోటు వచ్చిన రైతు హేర్యా నాయక్ ను జైలు అధికారులు సంకెళ్లతో ఆసుపత్రికి తీసుకురావడం వివాదాస్పదమైంది. సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైల్లో ఉన్న లగచర్ల రైతు హేర్యా నాయక్ కు నిన్న రాత్రి గుండెపోటు వచ్చింది. దీంతో అధికారులు జైలు ఆసుపత్రికి తరలించారు. ఇవాళ మళ్లీ పరీక్షల నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో జైలు అధికారులు హేర్యా నాయక్ కు బేడీలు వేసి తీసుకురావడం సంచలనంగా మారుతోంది. హేర్యా నాయక్ పరిస్థితి నార్మల్ గా ఉందని సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ తెలిపారు. హేర్యా నాయక్ రాత్రి ఛాతీలో నొప్పి రావడంతో కంది జైలు ఆసుపత్రికి తీసుకొచ్చారని ఈసీజీ తీయగా నార్మల్ గా ఉందన్నారు. ఇవాళ ఉదయం మళ్లీ కొన్ని పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకురాగా టుడి ఈకో ఈసీజీతో పాటు మిగతా కొన్ని పరీక్షలు చేశామని చెప్పారు. రిపోర్టులు నార్మల్ గానే ఉన్నాయన్నారు. కార్డియా కెవల్యూషన్ కోసం గాంధీకి రిఫర్ చేశామని, ప్రస్తుతం హేర్యా నాయక్ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. రైతు హేర్యా నాయక్ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. హేర్యా నాయక్ కు అందుతున్న చికిత్స, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుండెపోటు విషయాన్ని దాచిపెట్టారని ఆరోపిస్తున్నారు. తమ నుంచి బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేశారని, అడ్డుకుంటే తమను ఇబ్బందులు పెడుతున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుండెపోటుతో చికిత్స పొందుతున్న రైతు హేర్యా నాయక్ ను చూడనివ్వడం లేదన్నారు రైతులు తరపు న్యాయవాది రామచంద్రరావు. కుటుంబ సభ్యులతో కనీసం మాట్లాడనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు మానవత్వంగా వ్యవహరించడం లేదన్నారు. రైతు హేర్యా నాయక్ గుండెపోటు వచ్చిన విషయాన్ని దాచిపెట్టడం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన రైతుకు గుండెపోటు వస్తే కనీసం ఆ రైతు కుటుంబానికి సమాచారం కూడా ఇవ్వరా అంటూ ఆయన ప్రశ్నించారు. రేవంత్ భూదాహానికి రైతులు బలవుతున్నారని మండిపడ్డారు కేటీఆర్. అన్యాయంగా అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. హేర్యా నాయక్ అనే పేషెంట్ మనకి మన కంది జైలు నుంచి మన దగ్గర తీసుకురావడం జరిగింది. చెస్ట్ పెయిన్ అని ఆయనకి ప్రాథమికంగా ఈసీజీ టూడీ యొక్క పరీక్షలు నిర్ధారించినాం. ఈసీజీ టూడీ యొక్క ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది, కానీ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం గాంధీకి రిఫర్ చేస్తున్నాము. చెస్ట్ పెయిన్ అన్న కంప్లైంట్ ఒకటే ఉంది ఆయనకి. గతంలో కూడా వచ్చినాయనగా రికార్డ్స్ ఏమి మన దగ్గర లేవు, ఆ పేషెంట్ దగ్గర లేవు. ప్రాథమికంగా అయితే ఇప్పుడైతే ఈసీజీ టూడీ యొక్క రెండు బాగానే ఉన్నాయి. నా కొడుకుని పట్టుకొచ్చి నెల రోజులు అవుతున్నది. ఇంతకు ముందు పడుకుంటే 50,000 వచ్చి మంచిగా చెప్పించిన నా కొడుకుకే మా నాయ తిరుపతి ఇంటి ముందర రేవంత్ రెడ్డి ఇంటి ముందర పండబెట్టి ఏమైనా అయితే వారికి పండబెట్టి చూసుకొని మీకు గమ్మత్ ఏం చేస్తాను. మేము పుండికూర గునికూర తిని మేము భూమి సభ మా భూమికి అడ్డపోతుంది. ఎవరు మాకు చిన్నప్పుడు వస్తుంది నడిపినావా, మాకు నడిపినావా నువ్వు? ఎంతో కాలక్రమంలో మా పెద్దల నుంచి మా భూమి ఉండదు కొట్ట భూమికి నీవు రానికి ఎవడవు నువ్వు? మా భూమికి అడ్డపుచ్చావా నువ్వు? మేము భూమిలోకి రాలేము. ఒక ఇంచు భూమి నా పిల్లలకి ఏమైనా అయితే ముందుగా రేవంత్ రెడ్డి ఇంటి ముందర తిరుపతి రెడ్డి ఇంటి ముందర మండబెడతా. ఇడికే పాలన బాగాలే కాబట్టి మీరు 50,000 చెప్తే ఇక్కడికి పాలన మంచి చేపించిన నా భూమికాడికి మా భూమికాడికి ఒక ఇంచు భూమి అంటే ఇయ్యము. లోపల నొప్పి అయిందంటే ఎవరు పట్టించుకుని వచ్చిండ్రు ఏం లేదు. ఇంతకు ముందు కూడా నాకు బాంబేలో ఉన్నప్పుడు ఆరోగ్యం ఖరాబ్ అయింది సార్. ఇప్పుడు కూడా ఇదైంది, చాలా అయింది. ఇక్కడ ఉంటే పోలీసు వారు కనీసం పేరెంట్స్ ను మాట్లాడనీకొచ్చారండి. నా మీదకి లేస్తున్నారు. సార్ మీరే రాస్తారా, మీరే డాక్టరా అంటున్నారు వాళ్ళు. చాలా పొరపాటు అది. మీరు కూడా మనుషులకు సహకరించండి, పోలీసులు కూడా దయచేసి.